హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. యాక్చువల్లీ వీడియో ఎక్కడి నుండి నేను తీస్తున్నానంటే పూణేలో ఉన్నాం, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము ఒక 3 days ఉన్న తర్వాత బయటికి వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడికే మేము బయలుదేరుతున్నాం అన్నమాట. టైం ఎంత అయి ఉంటుందంటే 8 o'clock అనుకుంటున్నాను. 8 o'clock అరౌండ్. ఆ టైంలో మేము మార్నింగే బయలుదేరుతున్నాం. ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇది మేము బుక్ చేసుకున్న క్యాబే అన్నమాట. యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళకి కార్ ఉంది, బట్ మేము 7 members వెళ్ళాము. అందు గురించి ఒక్కటే కార్ సరిపోదు అని చెప్పి ఇంకొకటి క్యాబ్ బుక్ చేసుకొని పూణే నుండి ఇక్కడ అంటే మేము వెళ్తున్న ప్లేస్ గురించి నేను ముందు చెప్తాను. అక్కడికి ఎంత దూరం ఉంటుందంటే ఒక 30 to 40 minutes ఉంది. మేము 1.5 hours వెళ్ళాము. సో అక్కడ వెళ్తున్నప్పుడు ఆ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. అంటే మొత్తం ఎలా ఉంది అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం అది చూసుకుంటే మొత్తం హిల్ స్టేషన్ ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంది అన్నమాట. కార్ అయితే మా చెల్లి డ్రైవ్ చేస్తుంది, పక్కన మా మరిది గారు ఉన్నారు. ఆ కార్లో నేను అండ్ మా పాప ఉన్నామన్నమాట. క్యాబ్లో అమ్మ, అక్క అండ్ స్టీఫెన్ ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట. సో వెళ్తున్న దారిలో ఒక టనల్ అయితే వచ్చింది. అది చాలా చీకటి ఉంది. యాక్చువల్లీ మా చెల్లి పూణే మొత్తం కార్ డ్రైవ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం తను ఏంటది హైవేకి వచ్చిందనమాట. చాలా బాగా డ్రైవ్ చేసింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగా చేసింది. ఓకే, ఎలా అయితేనో 1.5 జర్నీ తర్వాత మేము ఒక రిసార్ట్కి అయితే వచ్చాము. ఆ రిసార్ట్ నేమ్ ఏంటంటే ఆల్రెడీ నేను ఈ వీడియోలో చెప్తాను, నేను ముందుగానే ఇంకొకసారి చెప్పేస్తాను. విశ్వాస్ దేవరాయ్ అని ఒక రిసార్ట్కి వెళ్ళామన్నమాట. మా మరిది గారు బుక్ చేశారనమాట. సో అక్కడికి వచ్చాము. ఎంట్రన్స్ అండ్ వ్యూ అంతా బాగుంది. మాకంటే ముందుగానే అమ్మ వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్లీ ఈ రిసార్ట్ ఏమైందంటే ఈ మధ్యనే స్టార్ట్ చేశారంట. అంత ఎక్కువ లేదు, ఇప్పుడిప్పుడు అది ఇంకా జరుగుతుంది, బట్ ఎక్కువ జనం ఉండరు. సరే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి వచ్చాం. బట్ ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలా రిసార్ట్స్లో పెట్టా. ఫస్ట్ నేను ఏం చూస్తా, చెట్లు, కాయలు. ఇప్పుడు మేమ్స్లో ఏదైతే రియాక్షన్ వచ్చిందో అదే రియాక్షన్ అది. ఆ చెట్టు ఎక్కడ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా కాయలన్నీ కోసేస్తా. అన్ని కాయలు ఉన్నాయి. అండ్ ఈ రిసార్ట్కి రాగానే మనం ఎంటర్ కాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ మన బిల్ అయితే పే చేయాలి. సో ఇక్కడికి వచ్చి ఎంతమందికి అయితే కావాలో అన్ని టికెట్స్ తీసుకున్నాం. వచ్చేసే చూసారా ఏంటమ్మా, విశ్వాస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. మేము ఎక్కడికి వచ్చామంటే విశ్వాస్ రాయ్ ఏంటిది మాకేంటిది అంటున్నా రిసార్ట్స్కి వచ్చాం. విశ్వాస్ దేవరాయ్ రిసార్ట్స్కి వచ్చాము యాక్చువల్లీ పూణేలో. నాకు ఉన్న టెంపరేచర్ని మేము లెక్క చేయకుండా అంత ఎండ అయినా కూడా మేము రిసార్ట్కి వచ్చాం. ఆ రిసార్ట్కి వచ్చినందుకు వాళ్ళు మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట. అండ్ ట్యాక్స్ ఇచ్చారు. అవి మా చేతికి మేము చుట్టేసుకున్నాం. అయితే ఆ పోజ్ ఇవ్వడానికి మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం అన్నమాట. చూసారు ఒకరి తర్వాత ఒకరి చేతులు ఎలా పెడుతున్నామో. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. సరే, ఇక్కడ ఈ రిసార్ట్లో ఎలా అంటే ఇంతకుముందు మేము వెళ్ళిన రిసార్ట్స్కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే లేదు,
ఓన్లీ లంచ్ అండ్ టీ స్నాక్ ఉంది. బట్ ఇందులో ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఓన్లీ వెజ్ ఎక్కువ మరాఠీ వాళ్ళు వస్తారన్నమాట. సో అందు గురించి మరాఠీ వాళ్ళు ఏదైతే తింటారో ఆ విధంగానే వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేశారు. పూణే కదా, సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టీ స్నాక్ ఉన్నది. అయితే మేము మార్నింగ్ 8 o'clock బయలుదేరినప్పుడు ఇక్కడ 9:30 ఆ టైంకి వచ్చేసాము, 9:45 అలా. సో అన్నీ చేసుకున్న తర్వాత 10 o'clockకి మేము టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. సో అక్కడ ఏమైతే పెట్టారో నేను ముందు చెప్తాను. చాలా సింపుల్ ఐటమ్సే ఉన్నాయి, బట్ ఓకే బాగున్నాయి. నచ్చకపోయినా మార్నింగ్ ఎంటీ స్టమక్తో వచ్చాము కాబట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరు తింటారు చెప్పండి ఇడ్లీలు అవన్నీ. కాకపోతే అక్కడ గారెలు కూడా ఉన్నాయి, వడ అది రావడానికి లేట్ అయింది. బట్ ఉన్న వాటితో మేము ప్లేట్స్ని నింపేస్తున్నాం అన్నమాట. ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. మా చెల్లి చూసారా, మా చెల్లి, అమ్మ, స్టీఫెన్, అక్కడ మా మరిది గారు అండ్ జోసెఫ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. రిసార్ట్లో మా ప్రయాణాన్ని మేము మొదటగా స్టార్ట్ చేసింది ఫ్రూటీ అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో నేనైతే ఏం తీసుకున్నాను, బనానా ఉంది అండ్ వాటర్ మెలన్ ఉంది. అదేంటంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నాడు, మనం ఏం చేయలేం. సో నేను సరే ఉన్నవి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. మార్నింగ్ 9:30కి ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. యాక్చువల్లీ ఇక్కడ టికెట్ ప్రైస్ 1000 రూపీస్ ఉంది ప్లస్ జిఎస్టీ. అయితే ఇక్కడే టిఫిన్కి ఇచ్చారు ఇడ్లీ, పోహా అండ్ సేవ్ ఉంది యాక్చువల్లీ, అండ్ ఫ్రూట్స్. వడ వస్తుంది అన్నారు యాక్చువల్లీ. పెట్టి వడ వచ్చిందా? వచ్చేసా, కంగారు పడకండి. పోహా బాగుంటుందా? తీసుకున్నావా? ఓకే, ఎవరికి కావాల్సింది వాళ్ళు తిన్నారు. ఇక మా వాకింగ్ స్టార్ట్ అన్నమాట. దేని గురించి అంటారు, ఇండోర్ గేమ్స్ అయితే మేము ఆడట్లేదు, అవుట్డోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అక్కడికే వెళ్ళిపోతున్నాం. పిల్లలు ఉన్నారు కదా, సో అందు గురించి జోసెఫ్ చాలా ఫాస్ట్ వెళ్తున్నాడు. ఆ వాడి వెనక వాళ్ళ డాడీ వెనక నేను. చూసారా ఎంత ఫాస్ట్ వెళ్తాం. ఫస్ట్ రిసార్ట్కి వస్తే ఏం ఆడాలంటే జోసెఫ్ ఎక్కుతున్నాడు అనమాట. జోసెఫ్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. జోసెఫ్కి చెప్తున్నా ఫస్ట్ నేనే వెళ్తా జోసెఫ్ అని. నన్ను చూసి జోసెఫ్ నేను వెళ్తా పెద్ద మమ్మీ అని. బట్ అక్కడి వరకు పై వరకు వెళ్ళిపోయా. అక్కడికి ఎక్కిన తర్వాత కొంచెం భయం వేసింది, ఎందుకంటే అది ఫ్లాట్ ఉందన్నమాట. దాన్ని మనం ఎక్కాలంటే కష్టం అనిపిస్తుంది. నేను అక్కడ నుండి దిగిపోలేమో అనుకున్నా, ఆలోచిస్తున్నాను అక్కడ నిలబడి అన్నమాట. వెనక్కి దిగాలా లేకుంటే ఎలా అని చెప్పి ఇంకా అక్కడే నిలబడ్డాను. ఎందుకంటే చూసారా మిడిల్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఫ్లాట్ కిందికి దిగితే పడిపోతామేమో అనిపించింది. అది కొంచెం హైట్ ఎక్కువనే ఉంది. నేను గివ్ అప్ ఇవ్వలేదు, ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వను. I am Spider-Woman. ఎవరి మధ్యలో గివ్ అప్ ఇవ్వాలనుకున్నా, బట్ ఇవ్వలేదు. చూడండి అది ఎంత కష్టంగా ఉంది. ఇక చాలా మ్యాంగోస్ ఉన్నాయి యాక్చువల్లీ, నేను ఎలా అయినా కోసుకుని వెళ్ళిపోతా. అది కింద పడమా కదా అమ్మా, పడతామేమోనని పడం. సో అడ్వెంచర్ స్టార్ట్ అయిందనమాట. నేను లాస్ట్ రిసార్ట్లో కూడా నేను మీకు పెట్టాను. అందులో అవి హైట్ ఉన్నాయి, ఇవి 3 స్టేజెస్లో పెట్టాడు అనమాట హైట్స్. కింద పిల్లలకి పెట్టారు, పైన పెద్దవాళ్ళకి. సో నేనైతే ఆగట్లేదు, మొత్తం ప్యాక్ చేసుకొని పైకి వెళ్ళిపోయాను అనమాట. ఇవి అన్నీ చేసింది నేను, స్టీఫెన్ అన్నమాట. నా కొడుకు స్టీఫెన్ అండ్ నేను ఫస్ట్ వెళ్తున్నాను, తర్వాత స్టీఫెన్ వస్తున్నాడు. అది చూస్తున్నంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం ఉంది. బట్ వదలలేదన్నమాట, ఎందుకంటే 1000 రూపాయలు కట్టామండి, వాటి గురించే కదా. సో కష్టమైనా కూడా మళ్ళీ అయితే చేయలేము, మళ్ళీ రావు. ఆ బలం ఉంటుందో చెప్పలేము, ఆ యాక్టివ్గా ఉంటామో లేవో చెప్పలేము. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని
సో నేనైతే స్టార్ట్ చేశాను. నా వెనక నన్ను ఎంకరేజ్ చేస్తూ నా కొడుకు నా వెనక వచ్చేస్తున్నాడు అనమాట. ఈ ఫస్ట్ చూస్తున్నవన్నీ కూడా ఈజీనే ఉన్నాయి వెళ్ళడానికి. కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడైతే వాటికైతే సపోర్ట్ కూడా ఉండదు, అంత కష్టం. అంటే ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ ఎవరైనా పూణేలో ఉన్నవాళ్ళు, లేకుంటే ఇక్కడ నుండి పూణే వెళ్తున్నవారు ఎవరైనా రిసార్ట్స్కి వెళ్ళాలంటే, అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను అనమాట. అదంతా చాలా పెద్ద స్థలం ఉంది, అన్నీ మామిడి చెట్లతోనే ఉన్నది ఎక్కువ. ఇంక వేరే చెట్లు అయితే మాకు కనిపించలేదు. వీడియో కింద నుండి తీస్తున్నారన్నమాట. చూసారు ఎలా వెళ్తున్నాము, చాలా కష్టం. బట్ ఇక్కడ వరకు ఓకే, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా కష్టం. ఇక్కడ అండి బాబు టైర్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే నేను అనుకున్నాను, అమ్మో నేను పడిపోతే. ఎందుకంటే చూసారా సైడ్స్ ఏం సపోర్ట్స్ లేవు, ఓన్లీ ఆ తాడు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. మీరు కూడా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. నాకు అనిపించింది మిడిల్కి వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోవాలా అని. బట్ వెనక్కి వెళ్ళాలంటే కూడా కష్టమే. సేమ్ ఇంకా ఆ విధంగానే వెళ్తూ ఉన్నాము. బట్ చెప్పులు ఏమైందంటే, టైర్స్ తెలుసు కదా, మధ్యలో ఖాళీ ఉండి చెప్పులు వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అక్కడ నుండి వాటిని వదిలేసాను, చెప్పులు వదిలేస్తాను అనమాట. చూడండి పడిపోతానేమో అనిపించింది. ఇక్కడ నుండి చెప్పులు కిందకి పడేసిన తర్వాత ఇంకా స్లోగా ఇంకెలా అయినా ఎక్కాలి, వెనక్కి వెళ్ళొద్దు. వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ ఏవైతే చేసుకొని వచ్చానో అవన్నీ దాటుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో ఇంకా అక్కడ నుండి వచ్చేసాం. బట్ చెప్పులు తీసాను కదా, ఎండ ఎంత ఘోరంగా ఉందంటే ఆ వైరాన్ ఒకటి కాళ్ళు కాలిపోతున్నాయి. నా కొడుకు ఏం చేశాడంటే వాడి చెప్పులే నాకు ఇచ్చేసాడు అనమాట. వాడు పెద్దవాడు అయిపోయాడు. సో అక్కడ వరకు వచ్చాము. అండ్ నెక్స్ట్ ఉన్న 2 ఈజీనే ఉన్నాయి. తర్వాత ఉన్నవి ఇవి టైర్స్ అనమాట. ఇక్కడ సపోర్ట్ లేదు, మనకి బెల్ట్కి హ్యాంగ్ చేశాడనమాట. సో ఆ ఏదైతే హ్యాంగ్ చేశాడో ఆ తాడుని పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ మీరు చేసే ఉంటారు నాకు తెలిసి. నేను ఇక్కడ ఇది అంటే ఫస్ట్ నేను సిరి వ్యాలీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చేసినవి వేరే ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి వేరే ఉన్నాయి అన్నమాట. సో ఆ విధంగా నేనైతే ఈ అడ్వెంచర్స్ ఏవైతే ఉన్నాయి ఇక ముందుకు కూడా ఇంకా చూపిస్తా, బాగున్నాయి. ఏంటో మమ్మీ చింతకూర అవి కూడా. అండ్ ఇక్కడ మేము ఆ పైన అది చేస్తుంటే అమ్మ ఏం చేస్తుందంటే చింతకూర కట్ చేసేస్తుంది. అక్కడ మర్చిపోయాను, యాక్చువల్లీ చింత చెట్లు ఉన్నాయండి బాబు. చింతకూర అయితే ఫుల్ ఉన్నది, అసలు చాలా చింతకూర ఉన్నది. అవన్నీ మా అమ్మ కోసేసింది. అండ్ నేను 2nd వరకే చేసా, స్టీఫెన్ 3rd కూడా కంప్లీట్ చేసేసి ఇంకా కిందికి దిగిన తర్వాత రోప్ది ఏదైతే ఉందో ఇది చూసారా, ఇది కూడా ఈ యాక్టివిటీ కూడా నేను చేశాను. అది చేసిన తర్వాత నేను ఇక్కడ ఒకటి ఉంది సైక్లింగ్ అనేది ఉందన్నమాట. సో అది ఖచ్చితంగా ఎక్కాలని చెప్పి నేను పైకి ఎక్కేసా. స్టీఫెన్ ఆల్రెడీ వెళ్ళి వచ్చేసాడు మేము వచ్చేసరికి. అండ్ ఇప్పుడు హెలీనా వెళ్తుంది. తర్వాత నేను వెళ్తాను అన్నమాట. అయితే ఇక్కడ ఈ సైకిల్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, కిందికి చూస్తే అనిపిస్తుంది అమ్మో వీల్ పక్కకు వెళ్ళిపోతుంది పడిపోతామని. అంటే ఇంకా కిందికి చూడకూడదు, మనం తొక్కుతున్నా స్ట్రైట్ ఇంకా ముందుకే చూసుకుంటూ వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళేసరికి అంటే పక్కకి అది నేను చూడట్లేదు, స్ట్రైట్ చూస్తున్న, కిందికి చూడట్లేదు. ఎందుకంటే పడిపోతామేమో అనిపిస్తుంది. ఆ తొక్కుతుంటే మీకు తెలుసు కదా రోప్ అనేది ఏ విధంగా ఊగుతుందో, అది అటు ఇటు కదిలిపోద్ది కదా, ఆ విధంగా. బట్ ఎక్స్పీరియన్స్ చేసా కదా, సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. అండ్ నా కొడుకు ఏం చేస్తున్నాడో చూసారు కదా, స్కై రోలర్ వాడు ఒక్కడే. మేము ఈ సైకిల్ తొక్కే లోపల వీడు అక్కడ వెళ్ళి వచ్చేస్తున్నాడు అన్నమాట. సో ఇప్పుడు పాప తర్వాత నేను వెళ్తున్నాను సైక్లింగ్కి. అది తొక్కేటప్పుడు అయితే చాలా కష్టం. బట్ దీని తర్వాత నేను కూడా స్కై రోలర్ చేయాలనుకున్నా. ఇది చూసారా, నేను యాక్చువల్లీ ఏంటంటే నా డ్రెస్ అండ్ ఆ చెట్లు కలర్ సేమ్ అయిపోయింది, అందుకే నేను కనిపించట్లేదు. ఇందక్కడ నుండి నేను ఈ వీడియోలో కనిపిస్తున్నాను చెప్పండి, అక్కడున్న గ్రీన్కి నేను వేసుకున్న గ్రీన్ డ్రెస్కి సెట్ అయిపోయింది. నా ఫేస్ ఒకటే నాకు కనిపిస్తున్నట్టుంది. బట్ ఏమైందంటే ఆ ఎండలో మా ఫేసెస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. నా ఫేస్ అయితే ఏ వీడియోలో అంత దారుణంగా లేదు, అంత దారుణంగా అయిపోయింది. నా స్టార్టింగ్ నుండి ఈ వీడియోలో నా ఫేసే బాగా కనిపించట్లేదు.
ఎండ వలన ఏమో మొత్తం పాడైపోయింది. అయినా కూడా ఎండని లెక్క చేయకుండా చూసారు ఎంత కష్టజీవులా తొక్కేస్తున్నాను ఆ విధంగా. బట్ ముందుకు వెళ్ళే కొలది మాత్రం చాలా హార్డ్ ఉందన్నమాట, తొక్కడానికి శక్తే సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ శక్తి సరిపోవట్లేదు కదా అనిపిస్తే అది దిగిన తర్వాత ఈ స్కై రోలర్ పాప అండ్ నేను ఇద్దరు, మా పాప అండ్ నేను ఇద్దరు ఒకేసారి చేస్తున్నాం. అది తొక్కాలి మనం, దానికి ఎంత శక్తి కావాలో తెలుసండి. ఈ వీల్దే ఎక్కువ, ఆ రోలర్ బరువే ఎక్కువ ఉంది. బట్ మధ్యలోకి వచ్చేసరికి డౌన్ ఉండడం వల్ల బాగానే వెళ్తూ ఉంది. బట్ ఎప్పుడైతే అక్కడ ఎదురుగా అబ్బాయి ఉన్నాడో అక్కడికి వెళ్ళే వరకు అది హైట్ పెరుగుతూ ఉంది, తొక్కలేకపోతూ ఉన్నాం అన్నమాట. నడవాలి యాక్చువల్లీ, చాలా శక్తి కావాలి. బట్ అక్కడి వరకు ఆ చివరి వరకు ఫినిష్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యాం. ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలోకి వచ్చేసరికి ఆగిపోద్ది రోలర్. అంటే ఇంకా మా శక్తి సరిపోలేదు దాన్ని నడవడానికి, మాకు రావట్లేదు ఇంకా యాక్చువల్లీ. బట్ ఇటువంటివన్నీ చేస్తే బాగుంటుంది కదా, పిల్లలు కూడా సరదాగా ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నేనైతే ఈ ట్రిప్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ రిసార్ట్లో పిల్లలతో నేను చాలా ఎంజాయ్ చేశాను. ఏమేమైతే ఎక్కాలనుకున్నానో ప్రతిదీ ఎక్కేసాను, ఏమేమి తొక్కాలనుకున్నా అన్నీ తొక్కేసాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. సక్సెస్ఫుల్గా అడ్వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసా అండి. టిఫిన్ చేసిన తర్వాత 10:30 ఆ టైం నుండి ఒక 11:30 12 o'clock వరకు మొత్తం నేను ఈ వీటి దగ్గరనే ఉన్నా. అవి అయిన తర్వాత అండి ఇక్కడ ట్రైన్ ఏదైతే ట్రైన్ ఉందో ఇది కూడా ఎక్కొచ్చు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. అండ్ ట్రాక్టర్ కూడా ఉంది, అది వీడియో తీయలేదు యాక్చువల్లీ, అది ఇందులో యాడ్ చేయలేదు. ట్రాక్టర్ కూడా మొత్తం వాళ్ళ ఫామ్ ఏదైతే ఉందో అదంతా తిప్పి తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఇది ట్రైన్ అక్కడ ఉంటే ఇంకా పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళని ఎక్కిస్తే, చిన్నపిల్లలు కూడా ఉన్నారు అని చెప్పి సో ఇది కూడా ట్రైన్ కూడా ఎక్కామన్నమాట. ఇంకా లంచ్ టైం అవుతుంది. నా ఫేస్ చూసారా ఎంత చేంజ్ అయిపోయిందో, మొత్తం పాడైపోయింది. చూస్తే చాలా బాధ కలుగుతుంది నాకు. ఓకే, సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, మొత్తం చూపిస్తుంది. ఇక సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు, ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా అవన్నీ చాలా, అక్కడ పాలకూర చుక్కకూర ఇవన్నీ ఏవో వేశారు. చాలా పెద్ద ఫామ్ అన్నమాట, మామిడి చెట్లతో ఉన్నది. చాలా కాయలు అయితే చాలా ఉన్నాయి. కాయలైతే మేము కొట్టడానికి ట్రై చేస్తాం కానీ మాకు వాళ్ళు వద్దన్నారు. బట్ అయినా కూడా 10 కాయలు మాత్రం తీసుకొని వచ్చామన్నమాట. సో ఆ విధంగా మాది స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా బోటింగ్కి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు స్టార్ట్. మేము ముగ్గురం అయితే ఎక్కాము, వెనక్కి తొక్కుతున్నాం చూసారా బోట్. అంటే యాక్చువల్లీ వెళ్ళని అవసరం లేదు, బట్ అవన్నీ పెట్టారు కదా, అవన్నీ యూస్ చేసుకోవాలి కదండి. సో అందు గురించి అని చెప్పి ఏది వదలట్లే. అంత ఎండ, ముఖం పాడైపోతుంది, చాలా చిరాకు వస్తుంది. మీరు చెప్పండి, ఎండలో ఉన్నప్పుడు వాటర్ దగ్గర ఉంటే ఎంత చిరాకుగా ఉంటుంది. అయినా కూడా మనం రిసార్ట్కి వెళ్ళాం కదా, సో అన్నీ యూస్ చేసుకోవాలని చెప్పి మేము ముగ్గురైతే మధ్యలోనే వెనక్కి ముందుకి తొక్కుతూ ఉన్నాము. స్టీఫెన్ కూడా నా మీద కోపపడిపోతున్నాడు, నేను ఎలానో తొక్కేస్తున్నాను. సో మొత్తానికి అయితే ముగ్గురం నడపడానికి నేను స్టీఫెన్ నడపడానికి ట్రై చేస్తున్నాం, నడుపుతూనే ఉన్నాం. ముందుకైతే వెళ్ళాం. బాగానే సెటప్ చేశారు ఇదంతా రిసార్ట్. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి, బాగానే ఉంది. అమ్మయ్య, లంచ్ టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ చేస్తేనే కదా స్విమ్మింగ్ పూల్లో దిగేది. సో లంచ్కి అయితే వచ్చాము. ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ చూసారు కదా, ఏవేవో రైస్ ఉన్నాయి.
ఏవేవో అంటే పెద్దేవి కావు, 2 టైప్స్ రైస్ ఇచ్చారు. అది ఎల్లో కనిపిస్తున్నది, పులిహోర అయితే అసలు కాదు. అండ్ పప్పు ఉంది, బెండకాయ కర్రీ ఉంది, ఇంకొకటి పన్నీర్ ఉంది. అండ్ అమరస్ అంట ఏదో నేమ్, అది నాకు కరెక్ట్గా నేను పలకట్లేదు. అది మరాఠీ వాళ్ళ ఫేమస్ అంట ఆ డిష్. అంటే పూరి పెట్టుకొని తింటారు. ఏం కాదు, మ్యాంగో జ్యూస్ మొత్తం తీసేసింది అనమాట, అది పల్ప్ మొత్తం. సో దాంతో తింటారు. మామిడికాయ అయితే తింటాం కానీ ఆ విధంగా పూరితో నేనైతే తినలేదు. బట్ టేస్ట్ అయితే బాగుంది. తిన్న తర్వాత ఇంకా లైట్ ఫుడ్ కరెక్ట్గా ఉంది, నాన్ వెజ్ అయితే లేదు. అది తిన్న తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏమిటంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట. మీరు నైలాన్ డ్రెస్సే వేసుకోవాలి, ఇదే వేసుకోవాలని వాళ్ళు ఏం చెప్పలేదు మాకు. సో మేము ఏవైతే డ్రెస్సెస్తో వచ్చామో వాటితోనే స్విమ్మింగ్ పూల్లో దిగిపోయాం. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు అని చెప్పి మేము ముందుగానే ప్రిపేర్ అయ్యే డ్రెస్సెస్తో చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంక ఇవే డ్రెస్సెస్తో మేము స్విమ్మింగ్ పూల్లో దిగిపోయామన్నమాట. అక్కడ కొన్ని బాల్స్ కూడా ఉన్నాయి. సో చెరుకు ఒక బాల్ తీసుకొని, అక్క నేను బాల్ తీసుకొని దాంతో స్విమ్మింగ్ చేసేస్తున్నాము. యాక్చువల్లీ బాల్తో చేయొచ్చు అనే విషయం నాకైతే తెలియదు, అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకైతే తెలియదు. బట్ నేను అది తీసుకొని దాంతో ప్రాక్టీస్ చేసేస్తున్నా. నాకు స్విమ్మింగ్ రాదు, దాంతో చేస్తున్నా. చూడండి ఎంత బాగా చేస్తున్నాను. కాకపోతే అంతకంటే ఇంక ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను. కొట్టుకుంటూ అక్కడే జస్ట్ 1 మినిట్ కూడా కాదు. బట్ మునగడం అయితే లేదు, మునగట్లేదు. దాంతో మంచిగా స్విమ్ చేస్తున్నాం. అండ్ నేను మా పెద్దక్క ఫస్ట్ మేమిద్దరం దిగో, అక్కడేమో పిల్లలు ఉన్నారన్నమాట. పైన ఎండ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉందండి. ఎండ లేకుండా అయితే లేదు, చాలా ఎండ ఉంది. అయినా కూడా వాటర్ చల్లగుండి పైన ఎండ. బట్ నేను మాత్రం బాల్తో తెగ కొట్టేస్తున్నాను ఈత. చూడండి ఎలాగ ఆగకుండా కొట్టేస్తున్నాను. బాగుంది చాలా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంక ఇప్పుడైతే అమ్మ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఇంకా అమ్మతో మేము రిసార్ట్కి వెళ్ళడం. ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళలేదు, ఆమెను మేము తీసుకెళ్ళి అంటే ఈ రిసార్ట్స్కి తీసుకువెళ్ళలేదు. ఫస్ట్ టైం అన్నమాట. చెల్లి డ్రెస్ వేసుకుంది, చూడండి దిగుతుంది. ఫస్ట్ టైం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎలా ఎగురుతుందో చిన్న పిల్లలాగా. అసలు ఎప్పటి నుండి ఆశ అనుకుంటా వెళ్ళాలి అని. ఎప్పుడు మాతో చెప్పలేదు. మేము బయటకు వచ్చినప్పుడు ఏమో అమ్మలేదు రిసార్ట్కి వెళ్ళినప్పుడు. సో వచ్చి చాలా ఎంజాయ్ చేసింది, చాలా ఇయర్స్ తర్వాత అన్నమాట. అలా అమ్మ వాళ్ళని కూడా బయటికి తీసుకువెళ్తే చాలా బాగుంటుంది కదా. పెద్దక్క కూడా వెళ్ళలేదు, అది కూడా ఊర్లో ఎక్కడ ఉంటుందంటే అమలాపురం అన్నమాట. మా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగా వెళ్ళడం. సో ఫస్ట్ టైం మేము చెల్లి దగ్గరికి పూణే వెళ్ళడం జరిగింది. ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు కలిసాము, ఇంకా అమ్మ కూడా ఉంది, పిల్లలు ఉన్నారు అని చెప్పి ఇంక పూణేలో రిసార్ట్ అనేది ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. అమ్మతో అలా ఎంజాయ్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా చేసిందండి బాబు, చాలా బాగా చేసింది. సో ఆ విధంగా మా డ్యాన్సెస్ అయితే కంప్లీట్ అయ్యాయి, బాగుంది. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా తొందరగానే బయలుదేరదామని చెప్పి మేము ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఏదైతే స్నాక్ టైం అయిందో వచ్చాము. యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ కాఫీ తీసుకుంటున్నారు. ఏమి ఇచ్చారంటే స్నాక్ టైంలో కాఫీ ఉంది, టీ ఉంది, ఇంకా పకోడీ కూడా ఉంది, ఇంకా వేరే ఉన్నాయి. ఓకే అవన్నీ ఎవరి కాలు ఫ్రెష్ అప్ అయ్యాం, వచ్చి తింటున్నాం అనమాట. నా ఫేస్ మరీ ఘోరంగా తయారైపోయింది. ఇంకా ఆఫ్టర్ స్విమ్మింగ్ పూల్తో స్విమ్మింగ్ చేసాక ఆకలి వేస్తుంది కదా. సో ఆ విధంగానే వచ్చాము. కావాల్సినవి తీసుకున్నారు ఎవరికి వాళ్ళు. ఈ విధంగా ఈ పూణే రిసార్ట్ అనేది మేము ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.